వెలుగుమట్లకు సంబంధించి కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు వెళ్ళి చేసిన రిపోర్ట్స్, లేకపోతే ప్రతిపక్షాలు చేసిన రిపోర్ట్స్, ప్రతిపక్షాలకు అనుబంధంగా ఉండే మీడియా ఆర్గనైజేషన్స్ చేసిన రిపోర్ట్స్ తప్పితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేసింది? నేషనల్ మీడియాకి ఇది ఒక షాకింగ్ అండి. నేను చేసిన ఒక కంప్లీట్ స్టోరీ, భూదాన్ బోర్డు ఏంటి, భూదాన్ బోర్డు ఎందుకు రద్దయింది, ఆ భూముల వ్యవహారం అదంతా ఒక రిపోర్ట్ చేస్తే దాన్ని కొంతమంది నేషనల్ మీడియా జర్నలిస్టులు చూసి ఇంత జరిగిందా తెలంగాణలో, ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయట్లేదు అని చెప్పి ఆశ్చర్యపోయే సందర్భం ఉంది. సో ఈ స్థాయిలో మీడియాని కంట్రోల్ చేయడం అనేది మంచిది కాదు. అండ్ మీడియా ఈ స్థాయిలో గవర్నమెంట్కి ఒత్తాసు పలకడం అనేది మీడియా తన క్రెడిబిలిటీని తానే కాంప్రమైజ్ చేసుకుంటుంది. అది మీడియాకి చాలా నష్టం చేస్తుంది. కానీ ఇవాళ మీరు మీడియా గురించి మాట్లాడుతున్నారు, మీరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నారు, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నాను. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇవాళ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడితే అవతల వాడితో అంటగట్టి వాళ్ళ ట్రోల్స్కి గురవట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, పొద్దున్న లేస్తే మీకు ట్రోలింగ్ గురవుతూనే ఉంటారు ఏదో సందర్భంగా. మీరు మీ అపార్ట్మెంట్ పైకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తే దాన్ని ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు కట్ చేసుకొని వాడుకున్నటువంటి సందర్భాలు లేవా? అవును. ఏం చెప్పాలి దానికి? ఇప్పుడు మీకు కూడా బీఆర్ఎస్ జర్నలిస్ట్ ముద్ర కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ లో వేసేసారు. వేస్తదేమో, బట్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా నన్ను ఎక్కువగానే ట్రోల్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. అది ఇప్పుడు ఇంకా నా విషయంలో ట్రోల్స్ అనేవి నాకు నార్మలైజ్ అయిపోయాయి, అలవాటు పడిపోయాయి. ఇప్పుడు అంతకు మించి ఎవరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఏమన్నా ఉంటే కావాల్సింది క్రాస్ చెక్ చేసుకోవాలని నా ఛానల్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవాలి అంతే. సో అంతకు మించి ఏం చేయగలుగుతాము? అండ్ మా అపార్ట్మెంట్ విషయంలో నేనేమి అందరికంటే ముందే నోటిఫికేషన్ రాగానే ముందుకు వచ్చి నేనేమి రిపోర్ట్ చేయలేదు. దానికి కూడా క్వశ్చన్ చేశారు, ఎందుకు తులసి గారు ఇవాళ వీడియో చేయట్లేదని డిమాండ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ, నేను అది ప్రజల కోసం నడుపుతున్నా అండ్ జెన్యూన్ జర్నలిస్ట్ రిపోర్ట్స్ చేసే ఛానల్ అది. నా అపార్ట్మెంట్ కూలేసరికి అందరికంటే ముందుకొచ్చి వేరే వాళ్ళ విషయంలో నేను ఒక ఇష్యూ అయిన తర్వాత ముందుకు వస్తే బాగుండదు. అది కాదు నేను చేయాల్సింది జర్నలిస్ట్గా. అందుకని ఇక్కడ ఉండే వాళ్ళకి అవేర్నెస్ రావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తే అప్పుడు అదొక ప్రజా సమస్య అవుతుంది. ప్రజలు ఫస్ట్ మాట్లాడాలి. తెలంగాణలో మరో ప్రజా ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుందా మూసీ బేస్ తోటి? ఆల్రెడీ వచ్చింది కదండి, ఇంకా భారీ స్థాయిలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని విస్తృతంగా కవర్ చేయనంత మాత్రాన మూమెంట్ లేదని అనుకోవడానికి లేదు. వచ్చింది. దీన్ని గవర్నమెంట్ రియలైజ్ అయ్యే రోజు వస్తుందా లేదా అని అడగాలి మీరు. ఆ రోజు కూడా వస్తుంది. కానీ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా ఒక అడుగు వెనక్కి వేసినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఏడీబీ నుంచి క్లారిటీ లేదు, వాళ్ళు నిధులకు సంబంధించి కూడా ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. మరోవైపు శంకుస్థాపన కూడా ఉగాది రోజే అనుకుంటే బహుశా అనుకున్నారు, కానీ దాని మీద కూడా క్లారిటీ లేదు. కానీ ఎందుకో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు? నిజంగానే రియలైజ్ అయింటే దాన్ని ఆహ్వానిద్దామండి. పూర్తి స్థాయిలో రియలైజ్ అయినా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చారిత్రాత్మక మోసం అవసరం అంటున్నాడు, బుల్డోజ్ చేస్తున్నాడు. అదే రియలైజ్ అవ్వాలని అయితే కోరుకోవాలి. ఆ రియలైజేషన్ వస్తే మంచిదే. మూసీ ప్రక్షాళనని ఎవరు వ్యతిరేకించట్లేదు కాబట్టి దాన్ని ఆర్గానిక్గా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఆర్గానిక్గా చేయండి. మీరు దీన్ని బిజినెస్ మోడల్ లాగా కాదు. మీరు ఫస్ట్ మూసీ ఆల్రెడీ కట్టున్న ఎస్టీపీలని, ఇంకా ఎక్కువ ఎస్టీపీలు, ఇప్పుడు చాలా ఎస్టీపీలు తీసుకురావడానికి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది కదా. అండ్ అవన్నీ చేయాలి. అండ్ మూసీ రివరు, మూసీ మూలాల్లో దామగుండం ఫారెస్టు, అనంతగిరి అడవుల్లో మూసి పుడుతుంది కదా, అక్కడ ఆ మూలాల్లో మీరు ఆల్రెడీ నేవల్ రాడార్ ప్రాజెక్ట్ ఇచ్చేసారు. అక్కడ పెద్ద టౌన్షిప్ వస్తుంది. దాని మీద నేను పెద్ద ధర్నా కూడా చేశాను. అప్పుడు మీడియా పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. రేవంత్ రెడ్డి అప్పుడు ఆ తర్వాత శంకుస్థాపన చేసి ఇచ్చేశారు. మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? దాని వ్యర్థాలు కలుస్తాయా లేదా అనేది మనం చెప్పలేము. ఆ ప్లాన్ ఎట్లా ఉందో నాకు కూడా తెలియదు. కాకపోతే మూసి పుట్టే చోటు, మూసి పుట్టే మూలాల్ని ఒక రకంగా ధ్వంసం చేసేసినట్టు ఆ ఫారెస్ట్ని. అంటే ఆ ఫారెస్ట్ లేకపోతే అక్కడ నుంచి ఆ ఊట అంతా రాదు కదా. సో దాన్ని అక్కడ ధ్వంసం చేసి తర్వాత ఇప్పుడు ఇక్కడ మూసి కాపాడుతాను అనేది ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ థింగ్. అక్కడ న్యాచురల్ ఫ్లో దగ్గరే మీరు అక్కడ మీరంటారు బిజినెస్ మాడ్యూల్ కాకుండా రేవంత్ రెడ్డి గారు శుద్ధి చేయాలని. ఆయన రియల్ ఎస్టేట్ చేసి తప్పేంది అంటాడు కదా. రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేముంది అంటున్నాడు. దానికి ఏం చెప్తాం మనము? రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేముంది అన్నప్పుడు నా ఆన్సర్ ఏంటంటే, అప్పుడు మీరు రియల్ ఎస్టేటే చేసుకోవచ్చు కదా. మీరు ఎందుకు అవసరం లేదు కదా. మీరు మంచి రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, రియల్టర్ రేవంత్ రెడ్డి అని గారు చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ లగచర్ల మీద ఇదే టైటిల్ పెట్టా, రియల్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి. ఆయన చెప్పారు కదా, చాలా గర్వంగా చెప్పుకున్నారు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానని చెప్పి. దాంట్లో మనం మొహమాట పడాల్సిన పని లేదు రియల్టర్ రేవంత్ రెడ్డి అని పిలవడానికి. సో రియల్ ఎస్టేట్ చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేటే చేసుకోవాలి. ముఖ్యమంత్రిని చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అయితే కాదు కదా. అది దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ అంటే అది పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి, ఏమీ లేని వాళ్ళకి, నోరు లేని వాళ్ళకి, అందరినీ సమానంగా చూడడానికే మనకు సమాన ఓటు హక్కు ఉంది. ఆ ఓటుకి సమాన విలువ ఉంది.
కానీ ఓటుకు విలువ ఉంది అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు అపార్ట్మెంట్ వాసులకి ఓట్లు వేస్తే గెలవలేదు, బస్తీ వేస్తే ఓట్లతోటి గెలిచాడు అని. ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే గురించి చెప్పాడు ఆయన. అవును చెప్పారు. సో మీ ఓటుకు విలువ లేనట్టే. ఓటుకు విలువ లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. మరి ఆయన ఇక్కడ జీరో వాల్యూ చేసేస్తాను అని చెప్పి కూడా అన్నారు అదే సందర్భంలో. ఆ తర్వాత మార్చి 8న మాట్లాడుతూ అండ్ అదే బహుశా ఆ మీటింగ్ లో మీరు కూడా ఉండే ఉంటారు. లేదండి, నేను దాన్ని బాయ్కట్ చేశాను. చేశారా? నేను వెళ్ళలేదు ఆ మీటింగ్ కి. నాకు ఇన్విటేషన్ ఉంది బట్ నేను వెళ్ళలేదు. తర్వాత అనుకున్నా వెళ్ళి నిజంగా నిలదీస్తే బాగుండేదా అని కూడా అనిపించింది. అక్కడ ఎవరు అందరూ కామ్ గా ఉండిపోయారు ఆయన అక్కడ వాళ్ళకి అదే ఉమెన్ జర్నలిస్టులు అకేషన్ వేరు. యాక్చువల్గా అక్కడ మాట్లాడాల్సిన పని లేదు, అకేషన్ వేరు. మరి ఆ మీటింగ్ లోనే పర్టికులర్ గా ఎందుకు మాట్లాడారో తెలీదు. కానీ మా జర్నలిస్ట్ లోనే ఆయన కలుపుకొని మాట్లాడడానికి, అంటే జర్నలిస్టులకి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా లాలూచి ఉందని ఏమన్నా ప్రజలకు చెప్పే ప్రయత్నం అట్లా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని అయితే తీవ్రంగా ఈ అపార్ట్మెంట్ లో ఉండే జర్నలిస్టులము, నేను, కె శ్రీనివాస్ గారు అండ్ ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వెంకట్ గారు అని చెప్పి సీనియర్ జర్నలిస్టు, ఇట్లా 3-4 జర్నలిస్టులు ఉన్నాము. సో వాళ్ళెవరికి కూడా మా జర్నలిస్టులు అని చెప్పి కలుపుకోవడము అనేది యాక్సెప్టబులే కాదు అసలు. మేము ప్రజలకి మనకు సమానంగానే ఉండాలనే కోరుకునే జర్నలిస్టులు. మాకు ముఖ్యమంత్రి వచ్చి ఏదో స్పెషల్ రిజర్వేషన్, స్పెషల్ కన్సిడరేషన్ చేయాలని కోరుకునే జర్నలిస్టులం కాదు మేము. కాబట్టి మీరు ఈక్వల్ గానే చూడాలనుకుంటున్నాము. అట్లా చేయడం ద్వారా జనానికి మీరు ఒక రాంగ్ సిగ్నల్ పంపించారు. అంటే జర్నలిస్టులని ఈ కొనేయగలడు అనేలాగా పంపిస్తున్నారు. మేము అమ్ముడు పోయే జర్నలిస్టులు అసలు కాదు. మీరు కొనాలనుకున్నా కూడా అమ్ముడు పోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు మాకు స్పెషల్గా ఏదో చేస్తాము ప్రత్యేకంగా అంటే కూడా అది తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. సో అందరికి ఏమిస్తే అదే కాంపెన్సేషన్, అందరికీ ఏమిస్తే అదే కాదు. ఇక్కడ మా అపార్ట్మెంట్కి ఏం చేస్తారో దాన్ని బట్టి మూసీ ప్రాజెక్ట్ బాధితులు అందరి ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. వాళ్ళందరికీ ఒకటే న్యాయం చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. సో ఒకటే న్యాయం అంటే ఇప్పుడు మధు పార్క్ కి 7 ఎకరాలు అంటే 7 ఎకరాలు ఇస్తాను, లేదంటే అదే అంటున్నా. మధు పార్క్ కు మాత్రమే మీరు 7 ఎకరాలు ఇచ్చి ఇక్కడ ఒక పేదవాడి భూమి మాత్రం లాగేసుకొని బుల్డోజ్ చేసి కూల్చేస్తాను అంటే అది డబుల్ బెడ్రూమ్ పంపిస్తా అంటున్నాడు. అది కూడా యాక్సెప్టబుల్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి వాయిస్ ఉండొచ్చు, నాలాంటి వాళ్ళకి మీడియా ఉండొచ్చు, వాయిస్ ఉండొచ్చు. అయినంత మాత్రాన నువ్వు నన్ను స్పెషల్ గా ఎట్లా చూస్తావు, సామాన్యుల్ని మామూలుగా ఎట్లా చూస్తావు, ఎట్లా కొట్టిపడేస్తావు వాయిస్ లేనోని. ఇది గవర్నమెంట్ చేయకూడదు. ఇది ఇప్పుడు మామూలు వ్యక్తులు ఎవరైనా సరే మన మీద అభిమానం కొద్దీ ఏదైనా చేస్తాననొచ్చు. కానీ గవర్నమెంట్ లీడరు నువ్వు పాలకుడుగా ఉండి అట్లా చేస్తానని చెప్పడమే కరెక్ట్ కాదు. ఆ సెన్స్ లేదా అనిపించింది నాకు. అది వింటే నాకు నిజంగా డైజెస్ట్ అవ్వలేదు. జర్నలిస్ట్ మిత్రులు కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము ఏదో ఉదారంగా ఇస్తాము అని చెప్పి. నీకు నిజమైన జర్నలిస్టులు ఎవరు? ముఖ్యమంత్రి నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులకు అక్రిడేషన్ లేవు ఇవాళ ఇప్పటిదాకా, ఆయన ఎక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా అక్రిడేషన్ ఇవ్వలేదు. మరి సో ఇవాళ అక్రిడేషన్ ఇవ్వకుండానే సెపరేట్ రాయితీలు ఇస్తారు. గవర్నమెంట్ దృష్టిలో డిజిటల్ మీడియా వాళ్ళని జర్నలిస్టులు గానీ గత గవర్నమెంట్ అసలు గుర్తించలేదు. ఈ గవర్నమెంట్ కూడా గుర్తించే పరిస్థితి లేదేమో అని అనుకున్నాము. ఈ గవర్నమెంట్ కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిందంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా అక్రిడేషన్ ఇవ్వడానికి. సో అక్రిడేషన్ లేదు. జర్నలిస్ట్ గా జనం గుర్తిస్తారు, గవర్నమెంట్లు గుర్తించాల్సిన పని లేదు నిజానికి.